తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు ఇరిగేషన్ డెవలప్మెంట్ సంస్థ అధ్యక్షులు శంకర్ రెడ్డి గారు, గౌరవ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధ్యక్షులు పెద్దలు కోలేటి దామోదర్ గారు, గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు, మిత్రులు శశిధర్ రెడ్డి గారు, అదే రకంగా మన ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని మాకు గత పరిచయం ఉంది, కానీ మొన్న దాదాపు గంటన్నర సేపు మాట్లాడుకున్న సందర్భంగా చాలా విషయాలు కూడా అనుకున్నాం. వివాద రహితులు, సౌమ్యుడు, అజాత శత్రువు, ఎవరికి నాకు తెలిసినంతవరకు అయితే పొరపాటున కూడా హాని చేయడం కాదు, చేయగలిగితే మంచి చేస్తాడు తప్ప పొరపాటున కూడా రాజకీయాల్లో కక్షపూరితంగా కానీ రాజకీయంగా కొద్దిగా దురుసుగా కానీ ఏనాడు వ్యవహరించని ఒక అజాత శత్రువు, సౌమ్యులు పెద్దలు అన్న ప్రవీణ్ అన్న గారు, మీ అందరినీ కూడా వారు ఈరోజు పార్టీలోకి తీసుకొని వస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా మీ అందరికీ హృదయపూర్వకంగా సుస్వాగతం నేను తెలియజేస్తా ఉన్నాను. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మన శ్రీహరి గారు, ఇంకా ఇతర పెద్దలందరికీ, సురేందర్ గారికి, ఇతర పెద్దలందరికీ, మరి కాంగ్రెస్ పార్టీని ఈరోజు దశాబ్దాల అనుబంధం తర్వాత వదిలిపెట్టి టీఆర్ఎస్లోకి రావడం అంటే కొంత మనసుకు కష్టమైన, మరి ఇంత నిర్ణయం తీసుకొని ఒక కీలకమైన సమయంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న ఈ సందర్భంగా మీరందరూ వస్తున్నందుకు మీకు హృదయపూర్వకంగా స్వాగతం. ప్రవీణ్ రెడ్డి గారు, నేను, అదే రకంగా ఇంకా ఈ మధ్యన మన పార్టీలో చేరిన కొంతమంది మిత్రులు భిక్షమయ్య గౌడ్ గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, షాద్నగర్ మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు, మన మానకొండూరు మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారు, మేమందరం 2009 నుంచి 2014 వరకు కలిసి శాసనసభలో ఉన్నాం. అప్పుడు మా అందరికీ మంచి, కరీంనగర్ జిల్లాలో మొదటి నుంచి కూడా మంచి సంస్కృతి ఉంది. పార్టీలు ఏమైనా, పార్టీలు వేరువేరు పార్టీలు కావచ్చు, రాజకీయంగా వేరువేరు సిద్ధాంతాల మీద వేరువేరు బ్యానర్ల మీద గెలవచ్చు, కానీ శాసనసభ్యులు ఎప్పుడు కూడా అక్కడ చాలా ఉన్నతమైన సంస్కారంతో, ఎప్పుడు కూడా కొట్లాడుకునేది కాదు, ఎప్పుడు కూడా డిడిఆర్సీ మీటింగ్ అయినా, జిల్లా పరిషత్ మీటింగ్ అయినా, ఏ మీటింగ్ అయినా చాలా సౌమ్యంగా, పద్ధతిగా, స్నేహంగా ఉండేది తప్ప ఎన్నడూ కూడా ఎవరు కూడా ఒకరి పట్ల ఒకరు దురుసుగా వ్యవహారం చేయడం కానీ ఇంకోటి కానీ ఎన్నడూ కూడా ఉండేది కాదు. మంచి ఉన్నతమైన విలువలు, ఉన్నతమైన మరి కుటుంబం నుంచి వచ్చిన పెద్దలు ప్రవీణ్ రెడ్డి గారు. ఇప్పుడే సతీష్ గారికి నేను మొన్న ఫోన్ చేసిన, ఒక 3-4 రోజుల కిందట ఫోన్ చేసి, సతీష్ అన్న, మరి ప్రవీణ్ అన్న నిర్ణయం తీసుకుంటే మీరేమంటారు దాని గురించి అన్న అంటే, 100% అసలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తానన్నా, నాకు చాలా దగ్గరి సంబంధం వారి కుటుంబంతో అని చెప్పి అక్కడితో ఆగకుండా, కెప్టెన్ గారు ఇక్కడే ఉన్నారు, కెప్టెన్ గారితో కూడా మాట్లాడండి అని కెప్టెన్ గారికి ఇచ్చినారు. కెప్టెన్ గారికి ఇస్తే కెప్టెన్ గారు ఒకటే మాట అన్నారు, వాళ్ళ నాయన నాకు చాలా దగ్గర మిత్రుడు విశ్వనాథ్ రెడ్డి గారు, వారు కూడా నాకు బాగా తెలుసు, చాలా మంచి వ్యక్తి, వారు రావడం వల్ల పార్టీకి చాలా గొప్ప మేలు జరుగుతుంది, వారిని తప్పకుండా ఆహ్వానించండి అని చెప్పి మనస్ఫూర్తిగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కూడా ఆహ్వానించడం జరిగింది. మీకు తెలియని విషయం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అంటే పార్టీలు వేరు కావచ్చు, సిద్ధాంతాలు వేరు కావచ్చు, ప్రవీణ్ రెడ్డి గారు ఈరోజు చేరుతుండొచ్చు, కానీ విశ్వనాథ్ రెడ్డి గారి పేరు కేసీఆర్ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు పాత వాళ్ళందరినీ అడగొచ్చు మీరు, మాకు కనీసం ఈ 15-16 ఏళ్లలో కనీసం ఒక 1000 సార్లు చెప్పింటారు. ఎందుకు చెప్పిందంటే, ముల్కనూరు సంఘం అక్కడ వారు సహకార స్ఫూర్తిని తీసుకొచ్చి రైతులను ఏ రకంగా సంఘటితం చేసినారు, దేశానికి ఆ సొసైటీ ఎట్లా ఆదర్శంగా మారింది, దాని తదుపరి ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి గారు ఎట్లా ముందుకు తీసుకొని పోతున్నారు, ఈ విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా మాకు ఈ సహకార వ్యవస్థ గురించి, రైతుల గురించి, కనీస మద్దతు ధర గురించి, రైతులకు చేయవలసిన కార్యక్రమాల గురించి, వీటి గురించి వివరించేటప్పుడు మాకు 2-3 ఉదాహరణలు చెప్పేది. ఒకటి ముల్కనూరు, 2 అక్కడ నిజామాబాద్ జిల్లాలో కూడా కొంత ప్రగతిశీల రైతు సంఘాలు కొన్ని ఉన్నాయి అక్కడ, ఆ రైతు సంఘాలు అంకాపూర్ కానీ ఇంకితర కానీ ఇవన్నీ కూడా చెప్పేది. కాబట్టి వారు పార్టీలో ఏ పార్టీలో ఉన్నా వారంటే అపారమైన గౌరవం ఉంది. మన ముఖ్యమంత్రి గారు వారికి ఒక మాట కూడా చెప్పినారు, మళ్ళీ ఒకసారి వివరంగా కూర్చుందామని చెప్పినారు, కానీ కొంతసేపే మాట్లాడగలిగినారు, మన ఎలక్షన్ సమయం కాబట్టి ఎక్కువ సమయం గడపలేకపోయినారు. ఒక మాట మాత్రం చెప్పినారు ప్రవీణ్ రెడ్డి గారికి, ఈ సహకార వ్యవస్థను మన రాష్ట్రంలో, ఎందుకంటే ఒకవైపు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది బాగా వేగంగా, ఒక మీ హుస్నాబాద్ నియోజకవర్గంలోనే గోదావరి నుంచి మరి గతంలో ఉండే కరువు ఛాయలన్నీ శాశ్వతంగా పోయి 1,65,000 ఎకరాలకు అతి త్వరలో నీళ్లు రాబోతున్నాయనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తాను. 1,65,000 ఎకరాలకు ఒక్క హుస్నాబాద్లో వస్తున్నాయంటే
మీరు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే మా సిరిసిల్లలో కూడా మాకు 1,10,000 వస్తుంది అంతే. మాకంటే 50,000-55,000 ఎకరాలు ఎక్కువ వస్తుంది మీకు. కాబట్టి చాలా గొప్పగా ఆ ప్రాంతం మొత్తం కూడా మరి సస్యశ్యామలమయ్యే అవకాశం అతి త్వరలోనే మీ కళ్ళతోనే మీరే చూస్తారు. ఆ పరిస్థితి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక పెద్ద సవాల్ ఉంటుంది మనకి. అది చాలామంది ఇప్పటి నుంచి ఆలోచిస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఒకసారి సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత తెలంగాణ నిజంగానే 1 కోటి ఎకరాల మాగాణం అయిన తర్వాత పండిన పంటలకు మద్దతు ధర ఏ రకంగా తీసుకొని రావాలి, ఏ రకంగా రైతాంగం నష్టపోకుండా రైతులకు సరైన పద్ధతిలో గైడెన్స్ ఇవ్వాలి, రైతులను ఏ రకంగా మళ్ళీ మనం పూర్తి స్థాయిలో ఆదుకునే దిశగా ఇప్పటి నుంచే ఒక వ్యూహం రూపొందించాలని దాని మీద ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అందులో ఒక భాగం రైతు సమన్వయ సమితి. రైతు సమన్వయ సమితిని పెట్టి మద్దతు ధర వచ్చేటట్టు మనం మండలాలు, గ్రామాలు ఎక్కడికక్కడ చేసి క్రాప్ కాలనీలు వేసి ఎక్కడికక్కడ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను కూడా పెంచి రైతులను పూర్తి స్థాయిలో చైతన్యవంతులను చేసి ఒక సహకార స్ఫూర్తితో ముందుకు పోవాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. ప్రవీణ్ రెడ్డి గారి గురించి కూడా వారు అదే ఆలోచిస్తూ ఉన్నారు. సహకార వ్యవస్థలో ఒక ముఖ్యమైన పాత్రలో ప్రవీణ్ రెడ్డి గారి సేవలు, ఎందుకంటే వారికి అనుభవం ఉంది, వారికి చాలా గొప్పగా పనిచేసిన నేపథ్యం ఉంది. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు వారిని, వారి సేవలను, వారి అనుభవాన్ని వినియోగించుకోవాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. ఇంకొక గొప్ప మాట అన్న చెప్పినారు ఇప్పుడే మన సతీష్ గారు. చెరువులోకి ఎట్లా అయితే వర్షాకాలంలో కొత్త నీరు వస్తే మరి పాత కొత్త అని తెలియదు ఒకసారి చెరువులో నిలినాక, అదే పద్ధతుల్లో నా విజ్ఞప్తి ఏంటంటే హుస్నాబాద్లో కూడా ఇక ఈ పాత కొత్త పంచాయతీలు ఏం లేవు, మనకు ముందు నుంచి కూడా లేవు, ఇప్పటి నుంచి అయితే ఇక అసలే ఉండొద్దు. దయచేసి రేపటి నుంచి అందరం ఒకటే దళంగా, ఒకటే బృందంగా, అందరం గులాబీ సైనికులుగా. గౌరవనీయులు వినోద్ కుమార్ గారు మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నారు, వారు రాలేకపోయినారు, వారి మనసంతా ఇక్కడే ఉంది. నిజానికి ప్రవీణ్ రెడ్డి గారి గురించి ఒక 100 సార్లు మాట్లాడిండు మొన్నటి నుంచి, ఎందుకంటే ఆయనకు బాగా దగ్గర వ్యక్తి, నచ్చిన వ్యక్తి. కాబట్టి నా విజ్ఞప్తి ఏమంటే రేపటి నుంచి దయచేసి వారం రోజులే సమయం ఉంది, ఎక్కువ లేదు మనకి. వినోద్ కుమార్ గారి గెలుపు ఖరారైంది ఎప్పుడు, అందులో ఏం మీకు తెలుసు నాకు తెలుసు ఆడ ఏం లేదు. ఇక కాకపోతే మంచి మెజారిటీతో గెలవాలని అందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే వినోద్ కుమార్ గారు ప్రవీణ్ అన్న మాదిరిగానే ఆయన కూడా సౌమ్యుడు, ఎవరితో పంచాయతీ ఉన్నది ప్రపంచంలో, వివాద రహితుడు, చాలా ఢిల్లీలో మళ్ళీ పక్కడబందీగా మన వాదన వినిపించే సమర్థత ఉన్న నాయకుడు. మొన్ననే కేసీఆర్ గారు కరీంనగర్ సభలో కూడా చెప్పినారు, అదృష్టం బాగుండి అన్నీ కలిసి వస్తే రేపు కేంద్ర మంత్రిగా కూడా వినోద్ కుమార్ గారు కాబోతున్నారు. కాబట్టి అట్లాంటి వ్యక్తి మన పార్లమెంట్ నుంచి ఉండడం అనేది మనకే గర్వకారణం. కాబట్టి దయచేసి రేపటి నుంచి వారి ఎన్నికల్లో మనందరం కూడా నిమగ్నమై పనిచేద్దామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక హుస్నాబాద్లోనే కాదు, రాష్ట్రం అంతటా కూడా ఈరోజు చేరికలు ఉన్నాయి. మీరు గమనిస్తే ప్రతిరోజు ఈరోజు చేరికలు మనకు రాష్ట్ర వ్యాప్తంగా, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో. ఎందుకంటే కేసీఆర్ గారి పట్ల ప్రజల్లో ఆ విశ్వాసం ఉంది. ఈరోజు ప్రజల్లో అపారమైన విశ్వాసం, ముఖ్యంగా పేద వర్గాల్లో, రైతుల్లో ఒక అపారమైన విశ్వాసాన్ని కేసీఆర్ గారు సంపాదించుకున్నారు. ఆ విశ్వాసం నిలబెట్టుకునే దిశగా రేపు ఏ ఎన్నిక వచ్చినా గెలవాలి అంటే సమర్థులైన నాయకులను కూడా ఎంచుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి కొత్త పాత అనే అంతరం లేకుండా ఎక్కడెక్కడ సమర్థులు ఉంటే వారిని వెతికి దేవులాడి అవసరమైతే వారిని మరి గౌరవించుకుంటామనే మాట సతీష్ గారు ఏదైతే చెప్పినారో దాన్ని నేను మనస్ఫూర్తిగా వారిని కూడా అభినందిస్తూ రేపటి రోజున అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పందా అవలంబిస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే అల్టిమేట్గా కేసీఆర్ గారి సమర్థ ప్రభుత్వ లక్ష్యాలని, ఆయన పనితీరుని, ఆయన కార్యదక్షతని, సాధించిన విజయాల్ని ప్రజలకు చెప్పాలి అంటే డెఫినెట్గా చెప్పేటోళ్ళు కూడా ఉండాలి, సమర్థులైన వ్యక్తులు ఉండాలి. ఆ దిశగా ఉన్న పాత టీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు కొత్తగా చేరుతున్న నాయకులు అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాష్ట్రంలో అయితే వాతావరణం మీరు గమనిస్తూ ఉన్నారు, దేశంలో ఉన్న వాతావరణం కూడా మీరు గమనిస్తున్నారు. 5 ఏళ్ల కిందట నరేంద్ర మోడీ గారు ఆనాడు ఈయన ఏదో చేస్తాడు, గొప్ప పనులు చేస్తాడు దేశానికి, గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా పనిచేసిండట, దేశానికి ఈయన ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనుకొని దేశం మొత్తం కూడా మరి ఆయనకు 545 స్థానాలుంటే బీజేపీకి సొంతంగానే 283 స్థానాలకు గాను ఓట్లేసి ప్రజలు గెలిపించి ఏకపక్షమైన మెజారిటీనిచ్చి మొట్టమొదటిసారిగా ఒక నాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఏకపక్షమైన మెజారిటీ ఇచ్చి ఆయన గెలిపించినారు. కానీ 5 ఏళ్ల తర్వాత వెనుకకు తిరిగి చూసుకుంటే ఈరోజు ఏమన్నా జరిగిందా, నిజంగానే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి వల్ల ఏదైనా అద్భుతాలు జరిగినాయా, ఆశించిన ఫలితాలు వచ్చినాయా అని చూస్తే చాలా నిరాశాజనకంగా, చాలా ఒక ఆనాటి 2014 నాటికి 2019 నాటికి పరిస్థితులు బేరీజు వేస్తే అసలు ఏమాత్రం ప్రజల విషయంలో, ముఖ్యంగా సామాన్యుల విషయంలో, రైతుల విషయంలో ఏమాత్రం కూడా
వారి పనితనం వల్ల వారి 5 ఏళ్ల పదవీ కాలం వల్ల సామాన్యుడికి ఏమాత్రం ఉపయోగం లేదనే విషయం దేశంలో అందరికీ అర్థమైంది. అందుకే మీరు ఈరోజు గమనిస్తే నరేంద్ర మోడీ గారు ఎక్కడ తిరిగినా సహజంగా అయితే 5 ఏళ్ళు ఎవరన్నా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ పనిచేస్తే ఏ ప్రాంతానికన్నా పోతే చెప్పాలి. ఏం చెప్పాలి? ఇగో నేను తెలంగాణకు ఫలానా పని చేసిన 5 ఏళ్లలో ఫలానా ప్రాజెక్ట్ ఉన్నది, ఆ ప్రాజెక్ట్ నేను ఇచ్చిన, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రేమ తెలంగాణ మీద ఉన్నది కాబట్టి ఒక ఈ పని చేసిన అని చెప్పాలి. మళ్ళీ మీరు దయదలిచి నన్ను గెలిపిస్తే ఫలానా పని చేస్తా అని చెప్పాలి. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిస్థితి ఎట్లున్నది? ఆయన ఎక్కడికి పోయినా 2 మాటలు చెప్తాడు. ఒకటి నేను చౌకీదార్ అంటాడు, అదేందో మనకు ఎవరికి అర్థం కాదు. నేను చౌకీదార్ హూ అంటాడు. తర్వాత ఈ మధ్యన మాట్లాడితే ఇండియా పాకిస్తాను లేకపోతే హిందూ ముస్లిం రెండే. ఒక భారత ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి, సర్వోన్నత పదవిలో దేశంలో కూర్చున్న వ్యక్తి 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత నేనేం చేసిండో ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితుల్లో, తానేం చేసిండో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ ఒకసారి ఉద్వేగాలు రెచ్చగొట్టి ప్రజల మధ్యన చిచ్చు పెట్టి మతం పేరు మీదనో ఇండియా పాకిస్తాన్ పేరు మీదనో విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన కరీంనగర్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా అదే పనిలో ఉన్నాడు. ఆయన సేమిగా మోడీ గారి స్పీచ్ కాపీ కొట్టినట్టు ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ఆయన పేరు ఉంది సంజయ్. అదే పని. కరీంనగర్ నిజానికి ప్రశాంతమైన ప్రాంతం మనది. ఎన్నడూ ఇట్లాంటి పంచాయతీలు కానీ ఎన్నడూ ఇలాంటి వాదనలు కానీ హిందూ ముస్లిం పంచాయతీలు కానీ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. అట్లాంటిది అదే రకమైన ప్రచారం, అదే ధోరణి, మనుషులను వేరు చేసే విధంగా. నిజంగా ఒక మాట ఆలోచించండి. ఇప్పుడు 3 నెలల కింద మనం కూడా ఎలక్షన్కి పోయినప్పుడు ఏం చెప్పినాం? కేసీఆర్ గారి నాయకత్వం గురించి స్పష్టంగా చెప్పినాం. మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆసరా కానీ, సన్నబియ్యం కానీ, పేదలకు రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇట్లా కోకొల్లలుగా చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. హుస్నాబాద్కే 1,65,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. కాళేశ్వరం అయిపోయిన తర్వాత మొత్తం తెలంగాణలో 38-39 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. మొత్తం తెలంగాణ బ్రహ్మాండంగా మారుతుంది. 1 కోటి ఎకరాల మాగాణం అవుతుంది. మీరు దయతో మాకు ఓటేయండి, ఓటేసి ఇంకా బాగా పనిచేస్తామని చెప్పినాం. అన్నట్టే ప్రజల ఆశీర్వాదం ఇచ్చినారు. 88 సీట్లు 50% ఓట్లేసి గెలిపించి కేసీఆర్ గారిని దీవించినారు.